నమస్కారం అండి. సుబ్హానల్లా, ఆదా వరసే, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, నమో అరహంత. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. ఆ ప్రాణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి దాన్ని మనం సాధన చేస్తున్నాం. ఉదయం లేస్తే చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళ పల్స్ రేట్ బీపీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అవునా? వాళ్ళ పల్స్ చూసినావా ఎంత ఉంటుందా? 120, 150, 170, 200 ఉంటుంది పిల్లలు పుట్టగానే. అవునా? అందుకే వాళ్ళకి మాడ మీద ఏం పెడతామే, వంటామదం పెట్టి, నేను ఇగో అమ్మమ్మ, నేను మా పిల్లలు ఇగో మేము బాగా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, అందుకని ఇగో మేము వంటామదాలు అని వాసన వస్తాయి కదా, మేము పెట్టాం. మేము ఇగో బేబీ ఆయిల్ వాడతాం అమ్మమ్మ. అదే తాతలు ఎడ్డోళ్ళు వాళ్ళేవో ఏమమ్మా వాళ్ళేవో వంటామదం ఇచ్చారు, నువ్వు చాలా తెలియగలదానివి, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సో బేబీ ఆయిల్ అని తీసుకొస్తేవి. ఆ బేబీ ఆయిల్ తలకి పెట్టే బేబీ ఆయిల్ ఏముంది ఆయిల్ చూస్తేవా? దానికి ఏమైనా చల్లదనం చేసే ప్రాపర్టీస్ ఉన్నాయా? అది ఎట్లుంటుందంటే, నేను ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన పట్టుకొచ్చిండు. ఏం పట్టుకొచ్చిండే అంటే, అమెరికాకు పోయిండు. అమెరికాకు పోతే ఏంటంటే షేవింగ్ ముందంట, షేవింగ్ ముందు ఆయిల్ వాడాలి, నూనె పెట్టుకుంటే కాట్లు పడవు, స్మూత్ షేవ్ అంటే వెంట్రుకలు ఏమీ లేకుండా కూడా షేవింగ్. ప్రతిరోజు కూడా చూస్తున్నారు కదా, నేను షేవింగ్ చేసుకునే రోజు ఉండదు. అవునా? నేను గడ్డం గీసుకోని రోజు ఉండదు. నేను గీసుకోలేదంటే ఎవరు చనిపోయారని అర్థం. సో అంటే ఇప్పటివరకు నేను నా గడ్డం గీసుకొని రోజు లేదు. ప్రయాణం చేసేప్పుడు కూడా అవకాశం ఉంటే ఎయిర్పోర్ట్ల మధ్యలో దిగి కూడా నేను గడ్డం తీసుకున్నాను. ఎందుకంటే నిత్య నైమితిక కర్మాలు అనేవి ఆ పూర్వాశ్రమంలో అలా నేర్పిస్తారు. ఆ కర్మలకు ఎలాంటి ఆటంకం రాకూడదు. ఏది వస్తి కర్మం కానీ, దౌతి కర్మం కానీ, ఆ తర్వాత శంఖ ప్రక్షాళన కర్మం కానీ, ఆ తర్వాత దంత ప్రక్షాళన కర్మం కానీ, జీవశోధనం కానీ, అంగిలి శోధనం కానీ, ఆ తర్వాత ఏదయ్యా సో ఇవన్నీ కూడా నిత్య నైమితిక కర్మలని అంటాం. నిత్యం చేయాల్సినటువంటి కర్మలు ఏది షేవింగ్ కానీ, క్షుర ఖండనం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా, దయ ఖండనం ఏదైతే అంటాం, గిర ఖండనం అంటాం, ఇవన్నీ కూడా నఖ ఖండనం ఏదైతే ఉంటుందో ప్రతి బుధవారం రోజు ఏం చేయాలి, నఖ ఖండనం చేసుకోవాలి. అవునా? అందుకే మంగళవారం రోజు షాపులు మూసేస్తారు. అవునా? బుధవారం రోజు శ్రేష్టం. మళ్ళా గురువారం రోజు చేస్తే ఒక గ్రహానికి నచ్చదు, మళ్ళీ శుక్రవారం రోజు చేస్తే ఓ దేవతకి నచ్చదు, శనివారం చేస్తే అబ్బో శనికి ఇంకా కోపం, ఇక మొదలే శని దగ్గరికి వెళ్ళి భయపడతాం. ఆ తర్వాత ఆదివారం చేస్తే ఇంకా సూర్యునికి ఇంకా కోపం, మొదలే అగ్ని మీద ఉన్నాయి, ఇంకా సూర్యునికి కోపం. మళ్ళీ మంగళవారం వస్తే ఇంకా మళ్ళీ ఆల్రెడీ మంగళవారం, అది సోమవారం వస్తే మళ్ళీ శివునికి కోపం, మళ్ళీ ఏది ఆ తర్వాత మళ్ళీ మంగళవారం వచ్చిందంటే, అందుకే మంగళవారం ఇంకా అరిష్టం. అందుకని మంగళవారం రోజు అన్ని షాప్స్ బంద్ అయ్యి ఇండియాలో ఏ మంగళ కొట్టు కూడా ఓపెన్ చేయడు. అంత సంస్కృతి ఉన్నటువంటి మన దేశం. అందుకే ఏ రోజు అయ్యా మంచిది అంటే బుధవారం. అందుకే బుధవారం పూట అన్ని ఖండనలు ఏది గోర్లు కానీ, ఆ తర్వాత నిత్య నైమితిక ఇవన్నీ వారానికి ఒకసారి వేసేవి, కొన్ని మాసకానికి ఒకసారి వేసేవి. ఏది క్షురఖండనం ఏదైతే ఉంటుందో నెలకు ఒకసారి వేసేది, పక్షానికి ఒకసారి వేసేది, ఏది నీ యొక్క కాలి వేల గోళ్ళు తీసేయటం. సో ఇవి వారానికి ఒకసారి. ఇవన్నీ కూడా సప్తాహ కర్మలు, ఇవన్నీ కూడా నిత్య నైమితిక కర్మలు. ఆ తర్వాత ఇది ఆడ షేవ్ అండ్ హెడ్ అని అంటారు. ఉత్తమాధికారులైనటువంటి బ్రాహ్మణులు ఏది ఆ పూర్వకాలంలో ఉండేటువంటి వైదిక బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, ఆ వశిష్ఠుడు కానీ వీళ్ళంతా మీ గడ్డాలు చూసి చూపిస్తున్నారు. అయ్యా వాళ్ళు గడ్డాలు పెంచుకోరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, శంకరాచార్య లాగా వాళ్ళకి ఏముంటుందయ్యా, పిల్లక మాత్రమే ఉంటుంది, గుండె ఉంటుంది. అర్థమైంది? వాళ్ళనే వైదిక ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గడ్డాలు పెంచుకోండి ఆయన. వాళ్ళు షేవ్ అండ్ హెడ్సే. ఎందుకని? వెంట్రుకలు అంటే జ్ఞాపకాలు, వెంట్రుకలు అంటే కర్మ. వెంట్రుకల్ని మానిటర్ చేస్తే వెంట్రుకల్లో మొత్తం నీ యొక్క హిస్టరీ అంతా ఉంటుంది, నీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే వారం రోజులకు ఒకసారి ఎందుకు కట్ చేసుకోవాలి, అది పక్షానికి ఒకసారి. ఇది ఎందుకు షేవింగ్ చేసుకోవాలి ప్రతిరోజు? ఆ రోజు రియాక్షన్స్ ఆ రోజు తీసేయాలి. లేకపోతే ఆ గడ్డంలో ఆ వెంట్రుకలు ఉన్నాయంటే ఆ రోజు మెమరీ అంతా ఇంకా ఇంటాక్ట్ ఉన్నట్టు లెక్క. అందుకే అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉంటారో, అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించే ముందు వాళ్ళని ఏం చేస్తారు, భూమి మీదనే అలాంటి వాతావరణాన్ని ఉంచి, అమెరికాలో హవాయి ద్వీపం అనేది ఒకటి ఉంది. హవాయి ద్వీపం అంటే అమెరికాకు ఆనుకోని లేదు, దూరంగా ఒక ద్వీపం. ఎందుకు ఆ ద్వీపం ఫేమస్ అయ్యా అంటే, ఆ ద్వీపంలో నుండి నీకు నక్షత్రాలు
అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎలాంటి వాతావరణ కాలుష్యం లేదు, అక్కడ నీకు చక్కగా నక్షత్ర మండలాలన్నీ కూడా పల్లెటూరులో ఏ విధంగా కనిపించేవో అక్కడ ఎలాంటి కాంతి ఉండదు, అందుకని నక్షత్రాలన్నీ కనిపిస్తాయి, వాతావరణం చక్కగా ఉంటుంది, ఎలివేటెడ్ కండిషను. అందుకని అక్కడ ఏమున్నాయి, అక్కడ అన్ని ప్రయోగశాలలు అక్కడే ఉంటాయి, అంతరిక్ష పరిశోధనలన్నీ కూడా అక్కడే జరుగుతాయి. సో ఆ యొక్క హవాయి ద్వీపంలో ఆ యొక్క కొండ అక్కడ ఏం చేస్తారు, సో చంద్రగ్రహం మీద ఉండేటువంటి వాతావరణం కానీ, ఆ తర్వాత అక్కడ ఉండే అంగారక గ్రహం మీద ఉండేటువంటి వాతావరణం కానీ, ఏ గ్రహానికైతే మన వాళ్ళని పంపిస్తారో అలాంటి గ్రహాన్ని అక్కడ అలాంటి వాతావరణాన్ని సృష్టిస్తారు. సో ఎవరైతే అక్కడికి వెళ్ళబోతున్నారో వాళ్ళని 6 నెలల పాటు అందులో పంపిస్తారు. అందులో వాతావరణం ఎలా ఉంటుందయ్యా అంటే, అక్కడ అంగారక గ్రహం మీద ఎలా ఉంటుందో అలా చంద్రగ్రహం మీద వాతావరణం ఎలా ఉంటుందో ఆ యొక్క ఏది ఆ హవాయి ద్వీపంలో ఉండేటువంటి ఎక్స్పెరిమెంటల్ సిమ్యులేటర్ అంటాం, ఆ సిమ్యులేటర్లో కూడా అలాంటి వాతావరణమే కలిపి యాంటీ గ్రావిటీ వాతావరణం ఉంటుంది, అంటే గురుత్వాకర్షణ లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంకా వాళ్ళ యొక్క ఎమోషన్స్, అవునా, వాళ్ళు ఏం చేయాలి అందులో లోపల, వాళ్ళ 6 నెలల పాటు ఉంటారు అందులో. ఆ 6 నెలల పాటు వాళ్ళు ఏం మానిటర్ చేయాలి, ప్రతిరోజు ఏం చేయాలి, వారానికి ఒకసారి ఏం చేయాలి, ప్రతిరోజు షేవింగ్ చేసుకోవాలి, వారానికి ఒకసారి జుట్టు కట్ చేసుకోవాలి. ఆ చేసినటువంటి జుట్టుని ఏం చేయాలి, ఒక శాంపుల్ దాన్ని ఒక డబ్బాలో పెట్టి వాళ్ళ బ్లడ్ కానీ వాళ్ళ యొక్క జుట్టు, ముఖ్యంగా వాళ్ళ జుట్టు తీసి డబ్బాలో పెట్టి శాంపుల్ ఆ తేదీ రాసి వాళ్ళ పేరు రాసి అక్కడ బయటికి వెళ్ళే ఏర్పాట్లు ఉంటాయి. ఆ 6 నెలల పాటు ఆ యొక్క వెంట్రుకల్ని, తల మీద ఉండేటువంటి వెంట్రుకల్ని వాళ్ళు ఏం చేస్తారు, ల్యాబ్లోకి తీసుకెళ్ళి ప్రయోగశాలకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే అక్కడ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది, వాళ్ళ యొక్క కార్టిజోల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క మెలటోనిన్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్, సో మెదడు ప్రశాంతంగా ఉందా, శరీరంలో జరిగేటువంటి ప్రతిచర్యలు ఎలా ఉన్నాయి, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా, వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేశారు, వాళ్ళు ఎన్నిసార్లు బీపీ పెరిగింది, ఎన్నిసార్లు తగ్గింది, ప్రశాంతంగా ఉన్నారా లేదా మానసిక ఒత్తిడికి లోన్ అయ్యారా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఏం ఉపయోగిస్తారయ్యా, వెంట్రుకలు అంటే ఏంటయ్యా, స్మృతి. వెంట్రుకలు అంటే ఏంటయ్యా, పాస్ట్, గతం. యోగి అంటే ఎవరయ్యా, వర్తమానంలో ఉండేటువంటి వాడు. అందుకే ఏం చేసుకోవాలయ్యా, వర్తమానంలో ఉండేటువంటి వాడు ప్రారంధ కర్మను తీసేటువంటి వాడు, సంచిత కర్మను తీసేటువంటి వాడు ఏం చేయాలయ్యా, వెంట్రుకలను ఉంచుకోడు. అందుకే ఏమంటారు వాళ్ళని, షేవెన్ హెడ్స్ అని అంటారు. అంటే ముండనం చేయించుకున్నటువంటి వాళ్ళని అంటాం, క్షురఖండనం చేసుకున్నటువంటి వాళ్ళంటాం. సో గుండు గీసుకోవడం అని అంటే తల కొట్టుకోవడం. అందుకే తిరుపతికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా ఏం చేస్తాం, అయ్యా నా తల నీలాలు సమర్పించుకుంటాను అంటే నా స్వభావాన్ని మార్చుకుంటానని అర్థం. ఈ రోజు నుంచి నా ఆహాన్ని తీసేస్తున్నానని అర్థం. ఈ రోజు నుండి నేను ఏమాత్రం కూడా రియాక్ట్ గాను, అరిషడ్ వర్గాలు అనేవి నా లోపల లేవు, నా లోపల కామక్రోధ మోహ మాత్సర్యాలు అనేవి లేవు. అయ్యా ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులు నేను మర్చిపోతున్నాను, ఈ రోజు నుంచి నేను వర్తమానంలో ఉంటాను, ఈ రోజు నుంచి నేను సచ్చీలునిగా ఉంటానని అర్థం. అలా వెళ్ళి అందుకే చెప్తావు, అయ్యా నాకు ఈ పని జరిగిపోతే నా తల నీలాలే సమర్పించుకుంటాను. ఎందుకయ్యా తల నీలాలని అంటావు, తలకి అంతా నీ వెంట్రుకలకు అంత విలువ ఎందుకయ్యా? ఎందుకంటే సో నీ యొక్క ఆలోచనలకి, నీ యొక్క కర్మకి, నీ యొక్క మెమరీ అంతా 6 నెలల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకుని చెప్పేది ఏంటంటే నీ జుట్టు. అందుకే జుట్టు పెంచుకోవడం అని తంత్రాలోనే ఉంటుంది. తంత్ర అనేది మధ్యమాధికారులు సాధన చేసేది, ఉత్తమాధికారులు సాధన చేసేది, వాళ్ళు మాత్రమే జుట్లు పెంచుకుంటారు. అవునా? సో ఉత్తమాధికారులు అయినటువంటి వైదిక ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళు క్షురఖండనం తప్పనిసరి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పూర్వాశ్రమాలు, ఆ తర్వాత సాంప్రదాయాలు పూర్తిగా తెలవనటువంటి వాళ్ళు, అవునా, ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇదేదో ఒక ఫ్యాషన్ అయిపోయింది, గడ్డ పెంచుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళు పెంచుకోవడం. అయ్యా పెంచుకునేవాడు అదొక కల్ట్, అదొక తంత్రానికి సంబంధించినటువంటిది. ఒక్కొక్క తంత్రానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. కానీ వైదిక ధర్మం అనేది ఏంటయ్యా, క్షురఖండనం చేసుకునేటువంటి వాడు. ఇది బాగా ఈ విషయం మీకు అర్థం కావాలి. అయ్యా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు అంటే ఏంటయ్యా, నిత్య క్షురఖండన సంస్కారం చేసుకునేటువంటి వాడే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు అని అంటారు. సన్యాసి అని అంటే ఇది కాదు, గడ్డ మించుకునేటువంటి సన్యాసి అని అన్నారు. ఎవరే చెప్పింది? ఇవన్నీ ఈ మధ్య వచ్చినటువంటి ఆగమాలు చేసి శంకరాచార్య ఏం పిచ్చోడా, ఏది గడ్డం అవన్నీ అవన్నీ క్షురఖండనం చేసుకోవడానికి? ఏమైనా బుద్ధుడు ఊరికేనా ఏది క్షురఖండనం చేసుకొని ఉండే అందరు మాంగ్స్ షేవెన్ హెడ్స్ అని అనేవాళ్ళు. అది ఉత్తమమైన ఎందుకు నేను చెప్తాను షేవింగ్ అని. సరే ఇప్పుడు నేను ఎక్కడున్నానయా, అమెరికాలో,
అవునా, అమెరికాలో వెళ్ళినప్పుడు ఏంటయ్యా అంటే, సో షేవింగ్ చేసుకునే ముందు ఆయిల్ పెట్టుకుంటే మొత్తం షేవ్ అయిపోతుంది. సో నేను షేవ్ చేసుకుని రోజు అది నిత్య నైమితిక కర్మ. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు బద్ధకం బాగా వేసి ఓ సోమవారం రోజు చేసుకోవద్దు, అందుకని అబ్బో మంగళవారం రోజు షేవింగ్ చేసుకోవద్దు సార్, అదే నువ్వు బయటికి వెళ్ళకూడదు ఆయన, బయట షాపే క్లోజ్. ఈ షేవింగ్ అనేది మరి మంగళవారం రోజు తినకు, మంగళవారం ముందు రోజు తినకు, మంగళవారం రోజు కింద నుంచి కూడా తీసేయకూడదు, ఆ రోజు మూత్రానికి పని పోకూడదు. మనం ఏది నిత్య నైమితిక కర్మలు, ఇవన్నీ కూడా నిత్య కర్మలు, చేయాల్సినటువంటి కర్మలు ప్రతిరోజు. ఏది మన యొక్క మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ ప్రతిరోజు ప్రాతకాల కర్మలని అంటాం. వేకోజావర్ లేవగానే న్యాచురల్ కాల్స్ అని అంటాం, నేచర్ కాల్స్ అని అంటాం, ప్రకృతి యొక్క ధర్మాలు అని అంటాం, కుదరతికి కానూని అంటాం, ధర్మం రక్షిత అంటాం. అలాంటిదే ఇది కూడా. బాగా బద్ధకం వేసే మా తాతయ్య చెప్పింది తెలుసా, అబ్బో ఇవాళ వేసుకో బద్ధకం వేసి. నేను చాలామంది బ్రాహ్మణులను చూస్తానండి, ఎవరి పిచ్చి వాళ్ళని అలా అయిపోయిందండి. నేను ప్రతి ఆశ్రమాల్లో జాయిన్ అవుతే ఏంటయ్యా, జంధ్యం వేసుకుంటేనే, పేరు మార్చుకుంటేనే నేను ఆశ్రమంలో జాయిన్ చేసుకుంటాను. ప్రతి ఆశ్రమంలో బ్రాహ్మణుడు అయితేనే జాయిన్ చేసుకుంటాను. బ్రాహ్మణుడు అంటే ఎవరయ్యా? పరబ్రహ్మని ఆశించేటువంటి వాడు బ్రాహ్మణుడు. అసలు బ్రాహ్మణుడు అంటే పరబ్రహ్మ పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు, సాక్షాత్కారం పొందినటువంటి వాడు. అవునా? సో వాడి యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఉద్దేశమే అది. నేను ఏ ఆశ్రమంలో జాయిన్ అయినా కూడా మొట్టమొదటి ఏంటయ్యా, జంధ్యం వేసుకోవాలి, సంధ్యావందనం చేయాలి, ఉదయం సాయంత్రం పిలక పెట్టుకోవాలి, షేవింగ్ చేసేసుకోవాలి, గంగానదిలో దూకాలి, ఉదయం పూటనే సంధ్యావందనం చేయాలి, నమస్కారం ఉదయం పూట. కైలాస ఆశ్రమంలో కానీ, అవునా రిషికేశ్ ఆశ్రమాల్లో కానీ ఏ ఆశ్రమం అయినా దూకాలి, గంగానదిలోకి దిగాలి, సంధ్యావందనం చేయాలి, అన్ని సంస్కార కార్యక్రమాలు. అయ్యా ఉదయం పూట తినేసరికి 11 అవుతుంది, అవునా, అగ్నిహోత్రం చేయాలి, ఇవన్నీ వేసుకునేసరికి 11 గంటలు అయిపోతుంది. అవును, ఇవన్నీ వైదిక ధర్మక్రియలు, నిత్య నైమితిక క్రియలు. ఎప్పుడు కొన్ని ఆశ్రమాలు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయా, అవన్నీ నువ్వు వేసావా, అన్ని నిజంగా అంత నిక్కచ్చిగా నువ్వు చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ చెబుతున్నాను. ఏం చేయాలా, ప్రతిరోజు షేవింగ్ చేసుకోవాలి, ప్రతిరోజు ఈ ఖండనం కూడా చేసుకోవాలి, క్షురఖండనం చేసుకోవాలి. ఉదయం లేవగానే మేము చిన్నపిల్లలు అందరూ ఒకరి గుండె ఒకరికి గీసుకోవాలి. ఇదే చిన్నప్పటి నుండి మేము నేర్చుకుంది. జంధ్యం వేసుకోవాలి, ఏ విధంగా, ఏది గోచి కట్టుకోవాలి, గుడ్డ వేసుకోవడానికి లేదు, షర్టు. అవునా, చలికాలం అయితే ఇంకా ఘోరం. అవునా, షర్ట్ వేసుకోవడానికి లేదు, ధోతి వేసుకోవడానికి లేదు, పంచె కట్టుకోవాలి. అవునా, ఆ నదిలో దూకాలంటే నీళ్ళు ఎలా ఉంటాయి? నాకైతే హాయిగా ఉండేది. మీకు అమ్మో ఎలా ఉంటుంది కుమారుగా, చల్లగా ఉంటుంది కదా. ఉంటుందయ్యా, చలికి భయపడేవాడికి ఉంటుంది. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చామని ఇప్పుడు ఏం చేస్తాం? మీరు త్వతోద్వంద్వ అభిఘాతాన్ని శీతోష్ణ స్థితులు మీరు తట్టుకోలేరు. సరే, ఇంతకు ఆయిల్ సంగతి ఏంటి? ఇక కుమార్ గారు ఏదైనా విషయం చెప్తే ఏంటంటే అన్ని విషయాలు చెప్తారు. ఇక మరి అలా చెప్తేనే కదా, మనం అన్ని స్టోరీ రూపంలో చెప్తేనే మన మైండ్కి ఎక్కుతాయండి. లేకపోతే మనం ఎక్కడ నేర్చుకుంటామండి? నేర్చుకోం కదా. లేటెస్ట్ రీసెర్చ్ కూడా అదే చెప్తుంది, స్టోరీ ఫామ్లోనే చెప్పాలంట. పిల్లలకు కూడా ఏదైనా చెప్పాలంటే స్టోరీ ఫామ్లో చెప్పాలంట. బాసులు కూడా పనిచేసే చోట ఏదైనా చెప్పాలంటే స్టోరీలు చెప్పాలంట. అందుకని నేను కూడా ఇది ఈరోజు కాదు కదా, చిన్నప్పటి నుండే వస్తుంది మనకి సాంప్రదాయం. అప్పుడే మన ప్రవర్తనలో స్వభావంలో మార్పు వస్తుంది. సరే, ఇంతగా ఆయిల్ ఎంతనయ్యా అంటే, సార్ ఇది వెరీ ఎక్స్పెన్సివ్ ఆయిల్, అంటే ధనవంతులే వాడుకుంటారు కదా, ప్రీ షేవింగ్ ఆయిల్ అంటారు. అంటే షేవింగ్ ముందు ఆయిల్ పెట్టుకోవాలి. కొనుక్కొచ్చుకున్నాను, కొనుక్కోలేదు, ఎవరు చెప్పారు పాపం. వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి మరి ఎన్ని $50, $50 పెట్టి ఒక 100 ml కొనిచ్చారు. 100 ml కూడా 100 ml ఉందనుకుంటా, 50 ml 100 ml ఉన్నట్టు. 100 ml ఉంది, 100 ml బాటిల్ ఇచ్చారు, ప్రీ షేవ్లో ఆయిల్. సో ఆ ఆయిల్ తెచ్చుకొని నేను ఇక మరి అంత పాపం వాళ్ళు అంత డబ్బులు పెట్టినప్పుడు $50 పెట్టి మళ్ళీ గురువుకి అది గిఫ్ట్కి ఇచ్చినప్పుడు మనం స్వీకరించకుంటే ప్రాబ్లం. అసలు నాకు ఆ సాంప్రదాయం లేదు, స్వీకరించే సాంప్రదాయం లేదు. కానీ ఏం చేస్తాం, ఏదో ప్రేమ కొద్ది వాళ్ళు చెప్పినప్పుడు. అంటే పాశ్చాత్య ధర్మాలు కొన్ని ఉంటాయి కదండి, అంటే కష్టం, అంటే కష్టం, మన సంస్కృతి కాదు కదా, అందుకని తీసుకోవాల్సి వస్తుంది. అది తెచ్చుకున్నాను, ఏది పెట్టుకుని ఎక్స్పెరిమెంట్, మనం మొదలే సైంటిస్ట్ అయితే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి కదండి. పెట్టుకొని షేవింగ్ చేసుకున్నాను. అది ఇంతకు తీరా చేసిన షేవింగ్ చేసిన తర్వాత ఏంది ఈ స్మెల్ ఏదో, ఈ వాసన ఏదో చూసినట్టుగా ఉంది, అవునా, ఈ వాసన ఏదో మనకు తెలిసినట్టుగా ఉంది, పరిచయం ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది. అవునా, షేవింగ్ పర్ఫెక్ట్గా అయిందండి, మంచి కరెక్టే, ఆయన చెప్పింది ఏంటంటే స్మూత్గా అయింది షేవింగ్. ఆ జిడ్డు వదలట్లేదు అసలు పెట్టుకున్నా కూడా. అరే ఈ జిడ్డు, ఈ వాసన భలే ఉందండి, ఇదేదో మనకు తెలిసినలాగానే ఉంది ఆయిల్ అని తీరా. సో దాన్ని ల్యాబ్కి తీసుకెళ్ళి కొంచెం దాని విస్కాసిటీ, దాని యొక్క స్నిగ్ధత, దాని యొక్క డెన్సిటీ చెక్ చేసి దాని వాసన జాగ్రత్తగా చూస్తే ఏంటో తెలుసా అండి, వంట అమృతం.
ఏంటయ్యా అంటే వంట ఆమదని ఆయన. ఆ వంట ఆమదంలో ఉండేటువంటి వాసన వాడు కొంచెం ఆర్డర్ చేసి కొంచెం వాసన తగ్గించి వాసన తీసేసాడు. అందులో ఆ వంట ఆమదాన్ని 100 ml మన వంట ఆమదం, మన దేశం నుంచి వెళ్ళినటువంటి వంట ఆమదాన్ని వాడు $3,050 అంటే 50 × 70 రూపాయలు, 3,500 రూపాయలకి 100 ml అయ్యా. 100 ml వాడు ప్రీ షేవింగ్ ఆయిల్లో బాటిల్లో పెట్టి దానికి అలంకరణ. అబ్బో ఇది ధనవంతులు వాడతారని మనం పిచ్చోళ్ళలాగా వాడు కొనిస్తే మనకు తెలియదు కదండి. మనం తెచ్చుకుని అబ్బో ఇది అమెరికాలో ఉన్నది ఎంత గొప్పదో అని పెట్టుకుంటే అవును అది ఏంటి అంటే 100 ml. మా దగ్గర లీటర్ కూడా 300 రూపాయలకు లీటర్ ఇస్తాడో కూడా తీసుకునేవాడు ఎవరు లేడయ్యా. కానీ నేను లీటర్ పుణ్యానికి ఇస్తానంటే కూడా తీసుకునేవాడు ఎవరు లేడయ్యా. 300 రూపాయలకి అర్థమైందనే నువ్వు తీసుకుంటావా? నేను అరే వంట తీసుకోవా, ఎంత కావాలో అంత తీసుకుంటానండి. అంటే మన పెరల్లోనే పడతాయి. అవునా వంటామదం, అవునా వంటామదం గింజలు. మా చిన్నప్పుడు అంతా అదే ఉండేది. ఏంటంటే వంటామదం గింజలు అవి ఉడికించాలి, ఆయిల్ తీయాలి, తాగాలి. అవునా. సో మన వస్తికర్మ చేసుకోవాలి. ఏమయ్యా ఆ వంటామదము 100 ml 3,500 రూపాయలు అంటే లీటర్కి ఎంతరయ్యా? 35,000 రూపాయలు. ఇదయ్యా. అది వాడు తెలివి ఉంది, మనకేమో తెలివి లేదు. అర్థమైనా? వాడు మన యోగాన్ని కూడా అట్నే అమ్ముకుంటున్నాడు. మన ప్రతిదీ మన దగ్గర నుంచి వెళ్తుంది. దానికి ఆయిల్ వాడు వంటామదం పెట్టలే. చూసారా? ప్రీ షేవింగ్ ఆయిల్ అంట. మనం ఎక్కడ ఉన్నావయ్యా? మన పూర్వీకులు చెప్పారు. ఏం చెప్పాడు? వాడు మంగళి వాడు వచ్చేటప్పుడు ఆయిల్ పట్టుకొని వచ్చేవాడు, వాడు నూనె పట్టుకొని వచ్చేవాడు. ఎవరు? మన ఇంటికి మంగళి వచ్చేప్పుడు శుభ్రంగా అయ్యా డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ కులమైనా, ఏ కులం అంటే ఏంది ఇండియాలో? కులం అనేది లేదు, వృత్తి అనేది ఉంది. అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే కదనయ్యా ఇండియాలో. అన్ఎంప్లాయ్మెంట్ లేనే లేదు, అందరికీ వృత్తులు ఉన్నాయి. ఏ వృత్తి అయినా గొప్పదే. అమెరికాలో ఇప్పుడు అంటున్నావు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని, అది ఇండియాలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఎవరి జాబు వాళ్ళదే. అసలు అన్ఎంప్లాయ్మెంట్ ధర్నాలు చేయడం, సమ్మెలు చేయడం ఏ పిచ్చా? అసలు భారతదేశంలో ఉన్నంత సమగ్రమైనటువంటి ఒక వ్యవస్థ ఇంకెక్కడైనా ఉందానే ప్రపంచంలో? నీ కోరికలు ఎక్కువైపోయి అవునా నీకు ఇచ్చినటువంటి వృత్తి నీకు నచ్చక నువ్వేదో వెళ్తానంటే నీకు డబ్బులు ఆశగా నువ్వు పరిగెత్తి నువ్వు దుఃఖాన్ని నువ్వు తెచ్చుకుంటూ ఉంటే మనం ఏం చేస్తామే? మన పూర్వీకులు మన పల్లెటూరులో మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదే? నిజంగా చెప్పు, ఎవరికి ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ చెప్పు? ఎవరి వృత్తులు వాళ్ళకి. ఇగో ఈ వీధి వడ్రంగి వీధి, ఇగో ఈ వీధి కుమ్మరి వీధి, ఇగో ఈ వీధి పద్మశాలి వీధి, ఇగో ఈ వీధి విశ్వబ్రాహ్మణుల వీధి, ఇగో ఈ వీధి పటేళ్ల వీధి, ఈ వీధి కరణాళ్ళ వీధి, ఈ వీధి బ్రాహ్మణుల వీధి, ఈ వీధి కాపుల వీధి, ఈ వీధి అనేది యాదవుల వీధి, ఈ వీధి అనేది గౌడ్ల వీధి, అవునా. ఈ వీధి అనేది ఇగో మన మాళ వీధి, ఇది అనేది మన అన్ని విధంగా ఏ వీధికి ఆ వీధి, ఏ వాడకి ఆ వాడ. ఏ పల్లెటూరుకి వెళ్ళు భారతదేశంలో ఉన్నాయా లేవా? అంటే అవి విచక్షణ కాదయ్యా. మనం అలా ఆలోచిస్తున్నాం, మూర్ఖులమయ్యా. అలా తయారైపోయాం మనకు అర్థం కాలా. ఏంటవి? డిజిగ్నేటెడ్ జాబ్స్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగం లేదంటే ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుందే? ఉద్యోగం లేదు, వాడు బెంచ్ మీద ఉన్నాడంటే అమెరికాలో వాడి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అవునా. అసలు భారతదేశంలో జాబ్ గురించి, వృత్తి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. వృత్తి ఆల్రెడీ వచ్చింది. అవునా. ఏమొచ్చింది? అందరూ సెక్యూర్డ్. అసలు పంట పండింది అని ఇంటికి ఏమైనా వస్తాయా ధాన్యం రైతుకి? ఏమీ రావు. ఎందుకని? ఇగో ఈ కుప్ప, ఇగో ఇది పద్మశాలి కుప్ప, ఇగో ఇది విశ్వకర్మ కుప్ప, ఇగో ఇది కమ్మరి కుప్ప, ఇది కుమ్మరి కుప్ప, ఆ తర్వాత ఇది మంగళి కుప్ప, ఇది చాకలి కుప్ప, ఈ విధంగా ఇది యాదవుల కుప్ప, ఇది గౌళ్ళ కుప్ప, ఇది అన్నీ మిగిలిన తర్వాత ఆ కళ్యాణ్లో ఆ పంట పొలంలోనే పంపకాలు. ఏమైనా మిగిలితే అప్పు తెచ్చుకున్నావు కదా, వైశ్యుల దగ్గర అప్పు తెచ్చుకున్నాం. ఆ అప్పుకి ఫస్ట్ వాడి బండి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. మొదలు వాడి బండిలో వేసేస్తారు. ఇంకా ఏమైనా తింటానికి మిగిలి ఉంటే అవి నీ ఇంటికి వస్తాయి. ఎందుకని? నీ ఇంట్లో ఏది బండినా, నీ పొలంలో కూరగాయలే బండొచ్చు, బెండకాయలే బండొచ్చు, నీ ఇంట్లో నీ యొక్క పొలంలో ఏది టమాటాలే బండొచ్చు, ఏది బండినా కూడా నీ పొలంలో అవి ఎలా ఇలాగే వెళ్ళేది, అందరికీ వెళ్ళేది. ఆ విధంగా పల్లెటూరులో అందరూ ఆరోగ్యంగా, అన్యోన్యంగా, గౌరవభావంతో చక్కగా సమగ్రమైనటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యవస్థ, భిన్నత్వంలో ఏకత్వం, ఆ తర్వాత ఈ ఏకత్వంలో ఎంతో ఉన్నతత్వం. అందరూ ఎవరూ కూడా ఏ రోజు కూడా అన్నానికి చనిపోలేదు. అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు.
అందరూ కలిసి ఉన్నారు. ఆ ఊర్లో ఒకరికొకరంటే తెలవని వాళ్ళు ఎవరయ్యా, ఎవడైనా చనిపోయాడంటే ఊరంతా కదిలొస్తుంది. పాలి వాళ్ళ పగలు పక్కన పెట్టవయ్యా, అది సంస్కారహీనమైన తర్వాత ఆ యొక్క పాలి వాళ్ళ పగ, ఈ పొగ, ఆ పగ పక్కన పెట్టవయ్యా. అదర్వైజ్ చెప్పు, నీకేమైనా జరిగితే నీ పక్కవాడు పాలివాడైనా వస్తాడా రాడా? మొదలు పలకరించేవాడు వాడే, మన హాస్పిటల్ తీసుకెళ్ళేది వాడే కదా. మనమంతా మూర్ఖులమయ్యావయ్యా. అలాంటి సమగ్రమైనటువంటి ఏమైనా దాచుకునేది ఉంటుందా పల్లెటూరులో? నువ్వు వెళ్ళావు, అబ్బా నీ తాత ఇలా గొప్పవాడు ఉండేవాడు, నీ ఫాదర్ ఇలా ఉండేవాడు, మంచి తెలుసు చెడు ఏది తెలిసినా అందరికీ తెలుసు మన గురించి, ఏం దాచుకునేది లేదు. ఇప్పుడు నీ విషయం, నీ పేరు కూడా ఎవరైనా అడిగితే కోపం సిటీలో, నీ పక్కవాడు, నీ పక్క అపార్ట్మెంట్లో ఉన్నవాడికి కూడా నీ ఆచూకి చెప్పకూడదు. నువ్వు ఎక్కడి నుంచి అడిగితే కోపం, నువ్వేం చేస్తున్నావు అంటే కోపం, ఏ కులం అంటే కోపం. నీ పల్లెటూరులో అసలు నీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మంచి వ్యవస్థనా? హ్యూమన్ బీయింగ్ అందరితో కనెక్ట్ అయ్యేవాడు మనిషి అయ్యా ఆడా. సో ఇది మన ఎక్కడి నుంచి వచ్చే కుక్కల సంతానం నుంచి వచ్చే కుక్కలు అంటే ఏంటి? వీధిలో ఉండేటువంటి కుక్కలన్నీ కూడా ఎవరిని రానివ్వవు, అందరూ కలిసి అటాక్ చేస్తాయి. దాని ఏమంటారు? సోషల్ లివింగ్. సామాజికంగా ఒక దగ్గర ఏది కలిసి ఉండటం. ఓం సహనావతు, సహన ఉన్న దాంట్లో పంచుకోవడం. ఊర్లో ఉండేటు ఓం సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై అని వేదం చెబుతోంది. ఎందుకు చెప్తున్న? పల్లెటూరులో భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ఉన్న దాంట్లో పంచుకునేవాళ్ళు. ఆ పొలంలో పండింది అందరూ పంచుకునేవాళ్ళు. రైతు ఎప్పుడు కూడా ఇంటికి తీసుకెళ్ళా, ఆయనకి ఎంత కావాలి ఇంత కావాలి. ఇప్పుడు దాన్ని ఛార్జ్ చేశాడా? చేయలేదు. సేవలు మాత్రం బార్టరింగ్ అంటారు, వస్తువుల రూపంలోనే మొత్తం లావాదేవీలన్నీ. అసలు డబ్బులు అనేవి అవసరమే లేదు విలేజ్లో. డబ్బులు ఎప్పుడు అవసరం? ఏదో పరాయి ఊరికి వెళ్ళి ఏదో గుడ్డల్లాంటి, అది కూడా ఏదైనా నువ్వు పల్లెటూరులో కొనలేనటువంటి వస్తువు ఏదైనా బంగారం కొనదలుచుకుంటే అది కూడా కంసాలకి ఇస్తే అతనే తెచ్చేవాడు. అసలు నీకు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, పెట్రోల్ బాండ్ చేయాల్సిన అవసరం లేదు, కిలోమీటర్ల కొద్ది షాపింగ్ చేయాల్సిన అవసరమే లేదు, అన్నీ ఇంటికే వచ్చాయి. ఏది తక్కువైందానయ్యా? అంత సమగ్రమైనటువంటి వ్యవస్థను వదిలేసి ఇప్పుడేమో జాబ్ లేదంటావు, ఇది లేదంటావు, అది లేదంటావు. ఇదంతా స్వార్థం, బాగా లోభం పెరిగిపోయి. కానీ లేకపోతే ఏంటయ్యా? ఇప్పుడు వచ్చే పక్కవాడు రూమ్లో చచ్చిపోతే పక్క రూమ్లో మన పక్క ఫ్లాట్లో ఉండే మనతో పాటు వాడు కూడా ఫ్లాట్ కొనుక్కున్నాడే, వాడు చనిపోతే ఆ ఫ్లాట్లో వాడు చనిపోవాలని అంట ఆ యొక్క అపార్ట్మెంట్లో పెట్టకూడదంట, వాడి కలేవరం రోడ్డు మీద పడేయాలంట. ఇదేం సంస్కృతి అయ్యా? ఇదే సహజీవనం అయ్యా? ఇది పెద్ద పులులు అంటే ప్రెడేటర్స్ అని అంటారు. ఒకప్పుడు పెద్ద పులి, సింహము, ఆ తర్వాత ఇవన్నీ కూడా మృగాలు, అవన్నీ ఏమనుకుంటాయి? అవి ఎవరిని దగ్గరికి రానియవు. నేనే ప్రెడేటర్. అక్కడ నుండి మనం జింకగా మారాం, అక్కడ నుండి మనం హార్స్గా మారాం, అక్కడ నుండి మనం కుక్కలుగా మారాం, అక్కడ నుండి కోతులుగా మారాం, ఆ తర్వాత సహజీవనం గొరిల్లాలుగా మారాం. మానవులు అంటే ఏంటి? సోషల్ బీయింగ్. సోషల్ బీయింగ్ అంటే ఏంటి? సొసైటీ అంటే సంఘం అంటే ఏంటి? సంఘజీవి అంటే అందరితో కలుపుకొని ఏది జాచుకోకుండా అందరినీ ప్రేమించేటువంటి వాడు, అందరితో కలిసి ఉండేటువంటి వాడిని మానవుడు అంటారు. సడన్గా అలా ఉండడానికి ఇష్టం లేదు, అబ్బో వాడికి తెలుస్తుంది, అక్కడ నుండి పారిపోయి వచ్చేసి హైదరాబాద్లోని నగరాల్లో ఒక పెద్ద పులిలా జీవించడంలో ఆనందపడేటువంటి వీడికి ఇంకా ఏ విధంగా సోషల్? ఎందుకు దుఃఖం? కనెక్షన్స్ అందరితో కలిసి ఉంటే సుఖం పెరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు ఒక్కడివి ఎవరికి తెలియకుండా, నీ ఆనవాళ్ళు తెలియకుండా నువ్వు ఒక సింహంలా ఒక పులిలా ఉండేటువంటి వాడికి వాడి యొక్క జీవితం ఎంత దుర్భరమయ్యా? అందుకే దుఃఖం పెరుగుతోంది. సో దిస్ ఇస్ అవర్ సీరియల్. So our cereal is one of the best cereal, right? This is our cereal. So the cereal is having, you can see all the grain, the most healthiest cereal. So cereal has to be balanced with respect to protein, right? That's the most important. The cereals, these are all the cereals written here, and pulses written here. And the main problem is phytotoxins in them. So we have to soak them. Always understand
In the market, cereals contain lot of phytotoxins. They are not safe to consume. So this cereal is a special cereal. Nowhere in the world this kind of cereal you will get. These are sprouted. Then the entire process we have written here. Okay, entire process. So it has an enormous amount of depth of the practice. So it has to be sprouted, and then it has to be, so then pressed, then the boiled, dried, roasted, and then finally the cereal comes. Enormous amount of many steps are involved in this cereal, so that the cereal is free from all phytotoxins. It is 4 kgs, 4 kilos in this cereal. So this is a way the cereal looks like that. And also we have a suggested menu. Okay. So during our retreats, our students well experienced this. For your small children or for you, it is the easiest way to make. So morning sweet porridge, the sweetness is not because of sugar, it is because of we also have Himalayan dry fruits, original indigenous Himalayan dry fruits. So what we recommend, a scoop of this, a scoop of Himalayan dry fruits, plus a scoop of apple. So de-skinned apple from Tabo Monastery. So those apples are much better than your fresh apples, those indigenous apples, grown in high altitude. So that is my everyday, my breakfast. So 1 scoop is this, 1 scoop of dry fruit, Himalayan dry fruits, 1 scoop of dried apple. So the dried apple is here. So these are the Himalayan dry fruits. So this also Guru Mata made it for convenience. All 5 grams you take. That is a count. Each one of these 5 grams. These are pure Himalayan. So 1, 2, 3, 4, 5, 6, 7. 7 into 5 grams, 35 grams. 35 grams, each 5 grams of this, 35 grams and 35 grams of this, or 40 grams of this. Of course, in this we have given, I think, almond and walnut flour also we mixed. So this should be sufficient, plus apple. So dry apple of Himalayan dried apple from Tabo Monastery. It is a monastery grown organic completely. In the monastery they don't add anything. So these are, so you soak overnight, it becomes more better than a fresh apple. So these are 35 grams. And these are 35 grams. This is 30. Your cereal, the world best cereal, it will become best breakfast.